నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది.
సామాన్య ఆధార్ కార్డు. ఇది 11 లక్షల బిల్లు, ఇది 9 లక్షల బిల్లు, మొత్తం కలిసి 20 లక్షలు. మేము అందరూ వచ్చిద్దాం అనుకున్నా రాజకీయ చేసి 40 మంది 50 మంది వచ్చి యువతంతో నేను రాజకీయాలు. అందువల్ల నలుగురు
గాని మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విధానానికి మాత్రమే వ్యతిరేకం తప్పితే మేము చట్టపరమైనటువంటి న్యాయం జరగాలనేటువంటిదే మేమందరం అనుకునేది. ఆ కుటుంబానికి ఆ చనిపోయిన వ్యక్తిని ఎవరు తీసుకొచ్చేవలేరు, ప్రభుత్వాన్ని తీసుకురాదు, ఎవరు తీసుకురాలేరు, కోర్టులు కూడా తీసుకురాలేవు. కానీ ఇటువంటి దుర్మార్గంగా ప్రభుత్వాలు అనేటువంటిది ఒక మనిషిని తీసుకొచ్చి బూడి చేయటం అనేటువంటిది అతను ముద్దాయి అవ్వచ్చు, కాదని మేము అంటలేదు. ఆ ముద్దాయిని బూడి చేసినటువంటి విధానానికి మేము వ్యతిరేకం అనేటువంటిది మాత్రమే చెప్పదలుచుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చాను తప్పితే అంతకు మించినటువంటి ఏ ఉద్దేశం లేదు. దీంట్లో ఒక నాగరాజు అన్నటువంటి సీఏని మాత్రం ముద్దాయిని చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు వీళ్ళందరూ. ప్రస్తుతానికి ముద్దాయిగా అతన్ని చూపెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఒక నాగరాజు పై అధికారులకు తెలియకుండా జరిగినటువంటి విషయం కాదనేటువంటిది మా అందరం ప్రగాఢంగా మాకున్నటువంటి కాస్త అవగాహనలో మాకు అర్థమైనటువంటిది. దీంట్లో సిపి గారిని, ఉన్నతాధికారులను ఇంకా కొంతమందిని తప్పించి ఈ కేసులో నాగరాజుని బలిపోషణ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరగకూడదనేటువంటిదే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ఎవరెవరికి తెలుసో సిట్ అనేటువంటిది వేసారు. దానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ ని పంపించింది ఎవరో, అతను నాగరాజు ఈ ఈ ముద్దాన్ని తీసుకొచ్చింది ఎవరో, చంపేసింది ఎవరో అన్ని పై అధికారులకి ఎవరికే తెలియకుండా ఒక్క నాగరాజు వల్ల, సీఏ వల్ల జరిగిపోయింది అనేటువంటిది మాత్రం చాలా తప్పు. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరి ప్రమేయం ఉందో, ఎవరికి తెలిసి జరిగిందో దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరి ప్రమేయం ఉందో, ఎవరికి తెలిసి జరిగిందో వాళ్ళందరూ పోయిన మాసం 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాపు పెద్దలం అందరం కూడా తోట త్రిమూర్తులు గారి 21వ తారీఖు 21వ తారీఖున మేము సమావేశమయ్యాం. ఆ సమావేశంలో అనేకమైన విషయాలు చర్చిస్తూ ఈ విషయం కూడా చర్చించుకొని ఎవరైతే సాయి కృష్ణ తల్లి గారు ఉన్నారో, విజయలక్ష్మి గారు, వారికి భర్త లేడు, కొడుకు కూడా చనిపోయాడు, కూతురున్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఏకాగ్యం ఉంది. కాబట్టి ఆ తల్లికి కొంత మేరకు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరూ అనుకుని ఒక 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం 50,000 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆమెకి ఈ రోజున ఆమె పేరుతో ఒక డీడీ తీసి ఆ డీడీని వారికి ఇచ్చి వేయడం కోసం మేము ప్రధానంగా ఈరోజు ఆమె ఉద్దేశంలో ఉందని చెప్తే అక్కడికి వచ్చి ఆ డీడీని మీ అందరి సమక్షంలో అందజేసి వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ ఇక్కడ రావడానికి గల కారణం. ఈ కేసు చాలా దురదృష్టకరమైనటువంటి కేసు, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి కేసు, ఇంతవరకు మిస్టరీ వీడనటువంటి కేసు. సరే, దీని మీద ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి కుటుంబాన్ని పలకరించేంత వరకు దీన్ని గాలికి వదిలేశారు. 18 తారీఖు ఎప్పుడు పలకరించారో 19 తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. ఎంత లోపభూయిష్టంగా ఈ పోలీసు యంత్రాంగం ఈ కేసులో ప్రవర్తించిందో 2-3 ఉదాహరణలు చాలు. అదేంటంటే కేసు రిజిస్టర్ చేశారు, నాగరాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు. నాగరాజుతో బేరసారాలు చేసుకున్నారు. బేరసారాలు మీన్స్ అతను ఇలా చెప్పు అలా చెప్పు అని చేసుకున్నారు. చివరికి ఏదో అరెస్ట్ చేశారు. అది కూడా చాలా ఒత్తిడి మేరకు. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన సెల్ని తీసుకోలేదు. ఆయన సెల్ తీసుకుంటే ఆయన కమిషన్తో మాట్లాడిన సంగతో లేకపోతే ఎవరితో మాట్లాడిన సంగతి అన్నీ వస్తాయి.
అది తీసుకోలేదు, అది ఒక పెద్ద లేఖన. ఆ తర్వాత సీసీ ఫుటేజ్, పోలీస్ స్టేషన్ ఉండే సీసీ ఫుటేజ్ లేదని చెప్పేశారు. లేదండి, మాయమైపోయిందని చెప్పారు. ఏంటిది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ డెవలప్ అయినటువంటి దేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే టెక్నాలజీ అద్భుతం అమోఘం అని చెబుతున్నటువంటి దానిలో ఒక నేరం జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేదు, మాయమైపోయింది అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎవరినో కాపాడటం కోసం నాగరాజును అరెస్ట్ చేశారు, సరే, ఎవరినో కాపాడటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ముగ్గురు కానిస్టేబుల్ని లొంగిపోయారు, అరెస్ట్ చేశారు. నలుగురు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళని రిమాండ్ ఇచ్చారు. వాళ్ళ సెల్ ఫోన్స్ ఏమని అంటే వాళ్ళు అమ్ముకున్నారంట, డబ్బులు లేక నాగపూర్లో అమ్ముకున్నారంట. అది కూడా ఎత్తేసారు. ఎవిడెన్స్ అంతా ఒకటి క్లోజ్ అవుతుంది. నాగరాజు గారి సెల్లు క్లోజ్ అయింది, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ క్లోజ్ అయింది, కానిస్టేబుల్స్ దగ్గర ఉన్నటువంటి సెల్స్ క్లోజ్ అయిపోయాయి. బూడిద మాత్రం దొరికిందంట. ఎక్కడ? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పై భాగంలో దొరికిందంట. ఎవరు తీసుకొచ్చి పెట్టాడు? అక్కడే తగలేశారా? దానిలో క్లారిటీ లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఎవరినో కాపాడటం కోసం ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రయత్నం చేస్తుందా లేదా? ఈ ఉదాహరణ వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. మొన్నటిదాకా ఏం ప్రచారం చేశారు? రౌడీ రేపులు చేశారు. అతను రేపులు చేసింది లేదు, సచ్చింది లేదు, కేసులు ఉన్నాయి. ఆ కేసులోనే తీసుకొచ్చారు. కేసులుంటే ఇక్కడ పాయింట్ ఏంటి? కేసులుంటే చంపేస్తారా? సమర్థించాలా? దట్ ఈస్ అవర్ పాయింట్. కేసులుంటే కేసులు పెట్టాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, విచారణ జరపాలి, అంతే తప్ప కేసులుంటే మనిషిని చంపేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ మానవ సమాజంలో, చట్టబద్ధమైన సమాజంలో ఏమిటి దుర్మార్గం? దీన్ని సరే, ఆ కుటుంబం చిన్న కుటుంబం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. నాకు తెలిసి అవనగడ్డ నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది, నాకు తెలుసు, వాళ్ళు ఒప్పుకోకపోయినా. కానీ నేను మనవి చేస్తున్నా, ఇది సమాజం భరించలేనటువంటి నేరం. పోలీసులు పోలీస్ స్టేషన్లోనే మనిషిని చంపేస్తారు, శవాన్ని లేకుండా చేస్తారు. శవం ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిట్ కూడా చెప్పలా, బూడిది దొరికిందని. అంటే అది అనుకుంటారా అని. అది డిఎన్ఏకి పంపితే తెలిసింది ఎవరిదో బూడిది తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది తెలిసే హెబియస్ కార్పస్ పిటిషన్లో ఆమె ఎడిషనల్ పిటిషన్ వేసింది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని. అక్కడ నుంచి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆమెను ఎన్ని రకాలుగా ఒత్తిడి చేయాలో అన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. అది వేరే అంశం అనుకో. ఆ ఒత్తిడికి నిలబడరా ఫర్ ఏ స్మాల్ ఫ్యామిలీ. కానీ ఇది ఆ కుటుంబ సమస్య కాదు, ఇది సమాజపు సమస్య. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో చంపేసినటువంటి సంఘటన, చంపేసి శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన, ఆ శవం ఎక్కడుందో దొరకనటువంటి సంఘటన. ఇది సమాజం ఉలిక్కి పడేటటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి క్రైమ్. దీన్ని సమాజం సహించడానికి వీల్లేదు. వీ విల్ ఫైట్ అవుట్. సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక పార్టీగా, ఒక పౌరుడుగా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల్లో కూడా ఫైట్ చేస్తాం. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మాత్రమే బయటకు వస్తుంది, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారానే బయటకు వస్తుంది. లేకపోతే దీన్ని మసిబూసి మారేడుకాయ చేస్తారనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఈ కేసులో తుదికంటూ పోరాడతాం. వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈ సమస్య సమాజపు సమస్య. పోలీసులు దారుణంగా మనుషులను చంపేస్తున్నటువంటి సమస్య, అన్యాయంగా కేసులు పెడుతున్న సమస్య. ఈ సమస్య మీద మేము ఖచ్చితంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, ఇదిగో చూడు, ఇంకో మాట. అసలు ఎంతగా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తారంటే, ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తారండి. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. ఎన్నో అనుమానాలు ఉంటాయి, ఎన్నో అనుమానాలు. దేని మీద? మలుపులు తిరుగుతున్న రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు.
ఏం మలుపులు తిరిగేది రౌడీ షీటర్ అంట వాళ్ళు చచ్చిపోయాడు. వాళ్ళు ఎట్టి తిప్పుతాడు తిరుగుతుంది. ఆయన చచ్చిపోయాడు, బూడిదైపోయాడు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం మేము చెప్పాం, వాళ్ళ కుటుంబం చెప్పింది. అప్పుడు ఒప్పుకోవాలా? ఏ ఫోటోలు రిలీజ్ చేస్తే దొంగ ఫోటోలు అన్నారు. తీసుకురండి రా బాబు అంటే బూడిద ఉంది అంటున్నారు. ఇవాళ బూడిద అక్కడ దొరికింది అంటున్నారు. ఏంటి మలుపులు తిరిగేది? మలుపులు తిరగటం ఒకటి. రౌడీ షీటర్ సాయి కృష్ణ అంట ఫోకస్ చేస్తున్నారు. అబ్బో పెద్ద రౌడీ అండి, మామూలు రౌడీ కాదు. మన సినిమాలో చూస్తాం డాన్ లాగా. తినటానికి తినలేదురా మొగడా, వాళ్ళకి తినటానికి తినలేదు వాళ్ళ అమ్మకి. వాడు ఎక్కడికి వెళ్ళి పేపర్ బాయ్గా పనిచేస్తున్నాడు. రౌడీ షీటర్ అంట, డాన్ అంట, హత్యలు చేశాడంట, పేదగా చూపించేస్తున్నారు. అంటే చంపడం కరెక్ట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఎల్లో మీడియా మొత్తం. ఇంత దుర్మార్గం ఇది. మీరు చచ్చిపోయిన వాడికి అండగా ఉండండి. ఒక క్రైమ్ జరిగింది, దారుణమైన క్రైము. ఆ క్రైమ్ని బయటకు తీసుకురావాల్సింది పోయి దాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎవ్వరూ సహించకూడదు. పార్టీలకు అతీతంగా కూడా